నమస్కారం. CK9 న్యూస్కి స్వాగతం. మేడ్చల్ మల్కాజ్గిరి సమీకృత జిల్లా కార్యాలయాల్లో పత్రికా సమాచార కార్యాలయం ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఏర్పాటు చేసిన వార్తాలాప్ వర్క్షాప్లో ఈరోజు ముఖ్య అతిథిగా హాజరైన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అట్టడుగు స్థాయిలో ఉన్న వారికి చేరడం లేదు. వాటిని చేరేలా చూడాల్సిన బాధ్యత అధికారులదే, కానీ అవి లబ్ధిదారులకు చేరాయా లేదా అని నిర్ధారించాల్సిన బాధ్యత పాత్రికేయులదే అన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పాలనాధికారి శ్రీ గౌతమ్ పోత్రు మాట్లాడుతూ PIP కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. క్షేత్రస్థాయిలో పథకాలు ఎలా అమలు అవుతున్నాయో దానికి సంబంధించి ఫీడ్బ్యాక్ అందించడం పాత్రికేయుల పని అన్నారు. తెరాస అదనపు డైరెక్టర్ జనరల్ శ్రీమతి శృతి పాటిల్ మాట్లాడుతూ పత్రికా సమాచార కార్యాలయం కేంద్ర ప్రభుత్వానికి మరియు ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తుంది. ఖచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు అందించడంలో PIB ముఖ్య పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. నైతిక విలువలు పాటిస్తూ ఖచ్చితమైన వార్తలను సేకరించి ప్రజలకు అందించడం కీలకం అని ఉమామహేశ్వరరావు అన్నారు. ఈ డిజిటల్ యుగంలో టెక్నాలజీని సరిగ్గా వాడుకోవడం ఎంతో అవసరం అని సత్యేంద్ర గుప్తా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పత్రికా సమాచార కార్యాలయం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ మానస్ కృష్ణకాంత్, PIB అధికారులు శ్రీమతి గాయత్రి, శ్రీ శివచరణ్ రెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి DPRO శ్రీమతి స్వర్ణలత పాల్గొన్నారు. లక్ష్మారెడ్డి గారు, రాజశేఖర్ గారు, మా అడిషనల్ డైరెక్టర్ శృతి గారు, చైర్మన్ రాజేశ్వరరావు గారు, మధుకర్ గారు, నమస్కారం. ఇది యాక్చువల్గా మీటింగ్ కోసం కాదు, ఇది కరెక్ట్గా మాకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు చేసే యాక్టివిటీ కావచ్చు, లేదా రకరకాల కార్యక్రమాలు ప్రజల వరకు తీసుకుపోవడం, ప్రజల నుంచి మనం ఫీడ్బ్యాక్ తెచ్చుకోవడం అనేటువంటి విషయం కరెక్ట్గా చెప్పారు. కానీ వాలంటీర్ ఆలోచన ఏంటంటే ఈ స్కీములు, ఈ ప్రోగ్రాములు నేను చేసిన, మా పార్టీ చేసిన ఈ మామూలు ప్రైవేటు ఛానళ్ళు, ప్రైవేట్ మీడియా వాళ్ళు తీసుకుపోయినంత వాళ్ళు ఏం తీసుకుపోతారంటే చెప్పి తప్ప ప్రభుత్వ పరంగా చెప్పవలసిన నిజాలు ఏదైతుందో, వాస్తవ సమాచారం ఏదైతుందో అది అంత ఎఫెక్ట్గా పోతలేనటువంటి భావన ఉంది బయట. కాబట్టి ఇవాళ INPR రాష్ట్రంగా కావచ్చు, ఏపీ కావచ్చు, ఇంతలో వచ్చినటువంటి ఆవేదన ఏమిటో ఆ ఆవేదనకి ప్రజలకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి ఇవాళ తప్పకుండా ఏపీ కావచ్చు, INPR కావచ్చు, ఎఫెక్ట్గా ప్రజల దగ్గర ఈ వార్తలు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటాను. అవును, దానికోసం వాళ్ళకి ఉండేటువంటి మ్యాన్ పవర్ తక్కువ. వాళ్ళు వివిధ రంగంలో వాళ్ళు తీసుకునేటువంటి ఆ వార్తల వల్ల కన్ఫ్యూజ్ అయిపోయింది వల్ల ప్రమాదం ఉంది. కాబట్టి కొంత ఎఫెక్టివ్గా తీసుకునే దానిలో ఒక క్రియేటివిటీతో కూడినటువంటి ప్రోగ్రాం ఇవాళ ఆ వర్క్షాప్ కూడా జరుగుతున్నాం. ఈ మధ్య ఎఫెక్టివ్ జరపాలి. కార్యక్రమానికి చేసిన గౌరవ చేసిన గౌరవ ఎమ్మెల్యే అందరికీ మరియు ప్రత్యేకంగా చేసిన మన జిల్లాకు చేసిన అడిషనల్ డైరెక్టర్ జనరల్ అధికారులకు, ప్రత్యేకించి ఈ ప్రోగ్రామ్కి చేసిన పత్రికా మిత్రులందరికీ కూడా వెల్కమ్. మనకి ఈ ప్రోగ్రాము మిత్రులకి, ఇక్కడ ఉన్న అతిథులందరికీ కూడా ప్రత్యేకించి అందరికీ తెలుసుకుంటూ ఉంటుంది. ఇది మనకి రాష్ట్ర స్థాయిలో INPR ప్రోగ్రామ్ INPR డిపార్ట్మెంట్ ఎలా ఉందో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్థాయిలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కూడా ప్రత్యేకంగా ఒక డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ అయ్యింది. ఉపయోగపోవచ్చు. పర్టికులర్గా నేషనల్ మీడియా అయితే, నేషనల్ లెవెల్ హిందీ, ఇంగ్లీష్ మీడియా అయితే ఆల్రెడీ రెగ్యులర్ టచ్లో ఉంటారు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోతో. బట్ మన స్థానిక పత్రికా మిత్రులకు అంత రెగ్యులర్, ప్రత్యేకించి వర్నాక్యులర్ లాంగ్వేజ్, తెలుగు లాంగ్వేజ్
మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అంత రెగ్యులర్ కాంటాక్ట్ ఉండి ఉండకపోవచ్చు. దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇంకా మోర్ అండ్ మోర్ కృష్ణారావు గారు, వివేకానంద గారు, అదే మాదిరిగా మా లక్ష్మణ గారు, మా రాజశేఖర రెడ్డి గారు, గౌరవ మా మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్ గారు, మైనంద్ గారు, అదే మాదిరిగా మా పెద్ద ఛానల్ కానీ ఈ నర్మ యూట్యూబ్ ఛానల్స్ కానీ అనేకమైన ఛానల్స్ వచ్చినాయి. దగ్గర ఇంకో ఛానల్ లెక్క అయిపోయింది. ప్రతి ఒక్కరు నేను ఎమ్మెల్యే ఉన్నాను, నేనే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని, నేనే ఒక కెమెరామెన్ పెట్టుకొని, నేనే వార్తలు నేనే అని ఇది చేసుకుంటారు. కాబట్టి వార్తలు అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మంచి ప్రోగ్రామ్. ప్రతిదీ కూడా ఇంపార్టెంట్. ప్రతి నిమిషానికి కూడా ఏ టీవీ బ్రేకింగ్ న్యూస్ అసలు దమ్ములేని వార్తలు కూడా బ్రేకింగ్ న్యూస్. దయచేసి పత్రికా మిత్రులందరికీ కూడా టీవీ ఛానల్ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. ఎందుకంటే ప్రజలు చాలా ఆశలతో చూస్తారు టీవీ వార్తలు వస్తే. వార్తల్లో పర్ఫెక్ట్ ఉండాలి, నిజాలు ఉండాలి, అన్ని కూడా చూపించాలి, మంచిగా చూపించాలి. ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్టుగా దాని ఫీడ్బ్యాక్ అంతా కూడా తీసుకోవాలి. బ్రహ్మాండమైంది. అదే హెలికాప్టర్లో వచ్చేసింది, ఇక్కడ వాళ్ళు కనెక్ట్ చేసుకున్నారు, పక్క రోజు వార్త వచ్చేసి. ఇన్ని కష్టాలు పడి వచ్చిన జర్నలిజం ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని ఇంకాక ఈటల రాజేందర్ గారు, మల్లారెడ్డి గారు మాట్లాడినటువంటి ఉపన్యాసాలు మీరు వెంటనే కూర్చొని ల్యాప్టాప్లో ఈ వాటికే వీడియో అప్లోడ్ చేసి ఉండొచ్చు, ఫోటో అప్లోడ్ చేసి ఉండొచ్చు వెబ్సైట్ అయితే, వార్త కూడా కొట్టేసినటువంటి వేగం ఇవాళ వార్తల్లో వచ్చింది. ఒకప్పుడు మనం పోస్ట్ బాక్స్లో వేస్తే పక్కన 3వ రోజు 4